కొందరు ఎదుటి వాళ్ళని మాటలతో గుచ్చి, వెటకారం చేసి, 10 మందిలో సరదా పేరుతో ఆట పట్టించి సంతోషపడుతూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని. పైగా వారి తెలివితేటలకి వాళ్ళే ముచ్చట పడిపోతూ ఉంటారు. తమ విక్టిమ్స్ వీరి మాటలకు హర్ట్ అయ్యి, ఏడవలేక, మింగలేక, కక్కలేక, నలిగిపోతూ ఉంటే చూసి ఆనందిస్తారు. అదో రకం శాడిజం. అలాంటి వారిని ఎలా హ్యాండిల్ చేసిందో ఈ కొత్త కోడలు తెలుసుకుందాం రండి. ఈ నిజ జీవితపు కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా పేరు సాన్వి. మాది బెంగళూరు. నేను అక్కడే పుట్టి పెరిగాను. నాన్న యూనివర్సిటీలో ప్రొఫెసర్. అమ్మ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. మాది చిన్న కుటుంబం. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు. బంధువులంతా ఏ ఫంక్షన్లోనో మంచి చెడుకో కలుసుకోవటం తప్ప పెద్దగా రాకపోకలు లేవు. మోస్ట్లీ అందరూ జాబ్స్ చేసేవాళ్ళే. మేము చిన్నప్పటి నుంచి బాగా డిసిప్లైన్గా పెరిగాం. పేరెంట్స్ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నాన్న కొలీగ్ ద్వారా వచ్చిన అర్జున్ వాళ్ళ సంబంధం మా వాళ్ళకి నచ్చింది. నేను అర్జున్ ఓ 4 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. తర్వాత అతను 2 సార్లు బెంగళూరు వచ్చాడు. కలిసి డిన్నర్కి, లంచ్కి వెళ్ళాం. మాటల్లో అతను చాలా సపోర్టివ్గా, ఫ్రెండ్లీగా అనిపించాడు. అర్జున్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అర్జున్ వాళ్ళ అమ్మ, నాన్న, ఒక అక్క. తనకు పెళ్ళైపోయింది. తను వీళ్ళింటి దగ్గరలోనే ఉంటుంది. అర్జున్ వాళ్ళ నాన్న కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. కానీ అర్జున్ రిలేటివ్ సర్కిల్ చాలా పెద్దది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వచ్చిపోయే వాళ్లతో మంచి సందడిగా ఉంటుందని చెప్పారు. నేను అడ్జస్ట్ అవ్వగలనా అని కొంచెం భయమేసిన మాట నిజమే. కానీ వాళ్ళందరూ అలా కలిసి బాగా ఉంటారని విని నాకు కూడా ఒక కొత్త జీవితంలో అన్నీ కొత్తగా ఉండిపోతున్నాయి అన్న విషయం ఉత్సాహాన్ని ఇచ్చింది. సో నాకు నో చెప్పడానికి ఏ రీజన్ కనిపించలేదు. ఎస్ చెప్పేశాను. యాజ్ యూజువల్ అందరు ఆడపిల్లల తల్లుల్లానే చదువుకున్న మా అమ్మ కూడా పెళ్ళికి ముందు నన్ను కూర్చోపెట్టుకుని, సాన్వి, అక్కడ అందరితో అడ్జస్ట్ అవ్వాలి. ఫ్యామిలీతోనే కాదు, బంధువుల దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. పెళ్ళి అంటే ఎన్నో విషయాల్లో ఆడపిల్లలు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయితేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంది. ఫస్ట్ టైం అమ్మలో ఆ సున్నితత్వం, కళ్ళల్లో తడి చూసి గుబులేసింది. అమ్మని గట్టిగా హగ్ చేసుకున్నాను. నాన్న ఇంకసలు రెస్ట్లెస్గా ఉన్నారు. ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నారు. మొదటిసారి అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానన్న గుబులు నాలో కలిగింది. మొత్తానికి నా పెళ్ళి అందరూ సంతోషించేలా ఫస్ట్ టైం అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు ఇంటి నిండా మనుషులు. అందరూ హ్యాపీగా వెల్కమ్ చెప్పారు. వేణి అర్జున్ అక్క ఎదురొచ్చి హగ్ చేసుకుంది. వెల్కమ్ టు అవర్ హోమ్ సాన్వి, వెల్కమ్ టు యువర్ న్యూ లైఫ్ అంది నవ్వుతూ. లోపలికి వెళ్తున్నప్పుడు, చూడు సాన్వి, మా ఇంట్లో ఎలాంటి రూల్స్ లేవు. కానీ మా ఇంట్లో అన్ని మంచి పద్ధతులు ఉన్నాయి. నువ్వు మాతో కలిసిమెలిసిపోతే అంతా హ్యాపీగా ఉంటుంది అంది నవ్వుతూ. నేను స్మైల్ చేశాను. ఫస్ట్ వీక్ అంతా ఆఫీస్ చేంజ్, హైదరాబాద్లో రీజాయినింగ్తో సరిపోయింది. ఈవినింగ్ అయ్యే కొద్దికి అలసిపోయేదాన్ని. కానీ న్యూలీ మ్యారీడ్ కావడం వల్ల రోజు అర్జున్ ఫ్రెండ్స్తోనో లేక బంధువులతోనో డిన్నర్స్ తప్పేవి కాదు. కొద్ది రోజులకి అందరం కంఫర్టబుల్గా సర్దుకున్నాం. వేణి ఎక్కువగా ఇక్కడే ఉంటుంది. ఆమె హస్బెండ్, పిల్లలు కూడా తనిక్కడున్నప్పుడు ఇక్కడి నుంచే ఆఫీస్కి, స్కూల్కి వెళ్ళి వస్తారు. వేణిది కొంచెం వెటకార ధోరణి. ఆ రోజు మార్నింగ్ ఆఫీస్ హడావుడి. అత్తయ్య టిఫిన్ బాక్సెస్ తయారు చేస్తున్నారు. నేను అర్జున్ నార్మల్గా ఆఫీస్లోనే తినేస్తాం. కానీ వేణి పిల్లలకి, భర్తకి లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి. అంత త్వరగా పనమ్మాయి కూడా రాదు కాబట్టి అత్తయ్యకి మార్నింగ్స్ చాలా పని ఉంటుంది. సో నేను కూడా నాతో పాటు అందరికీ కాఫీ కలిపేయటం అలవాటు చేసుకుంటున్నాను. వీలైనంత వరకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను. కానీ నా ఆఫీస్ కొంచెం దూరంగా ఉండటం వల్ల మార్నింగ్ కాస్త ఎర్లీగా బయలుదేరాల్సి వస్తుంది. మ్యారేజ్కి నేను, అర్జున్ కొంచెం ఎక్కువ రోజులు హాలిడేస్ తీసుకున్నాం. అందుకే హనీమూన్ కూడా ప్లాన్ చేసుకోలేదు. నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం. కాఫీ కలుపుతుండగా వేణి వచ్చింది. తనకు, అర్జున్కి ఒక్కో కప్ ఇచ్చి నేను ఒక కప్ తీసుకున్నాను. వేణి కాఫీ సిప్ చేస్తోంది. కొంచెం స్ట్రాంగ్ అయింది కానీ ఓకే. మీ జనరేషన్ గర్ల్స్ కెరియర్ మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు అని తన ట్రేడ్ మార్క్ నవ్వు ఒకటి ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది. అత్తయ్య ఫేస్లో కూడా స్మైల్. అర్జున్ వైపు చూశాను. తనకు తెలుగు అసలు అర్థం కానట్టు ఫేస్ పెట్టుకుని కాఫీ తాగుతున్నాడు. నాకు కొంచెం విసుగు అనిపించింది, చికాకేసింది. కొద్ది రోజుల తర్వాత ఆ రోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కిట్టి పార్టీ. అందరూ ఇంటికి వచ్చారు. వీకెండ్ సాటర్డే నేను ఇంట్లోనే ఉన్నాను.
నాకొక ఆవిడ చిన్నత్తయ్య అవుతారు. సాన్వి జాబ్ కంటిన్యూ చేస్తుందా అన్నారు అత్తయ్య వైపు చూస్తూ. వేణి వెంటనే అందుకుంది. చేస్తుందా ఆంటీ? అమ్మకు కోడలొచ్చినా పని నుంచి విముక్తి లేదు అనేసి అంత చదివిన తర్వాత అంత మంచి జాబ్ ఉండగా ఈ జనరేషన్ అమ్మాయిలు ఎవరుంటారంటే ఇంట్లోనే. చూద్దాం పిల్లలు పుట్టాక ఎలా మేనేజ్ చేస్తుందో. జాబ్, ఇల్లు, పిల్లలు అయినా నెక్స్ట్ జనరేషన్కి కూడా చేయాలంటే మా అమ్మ వల్ల అవుతుందా చెప్పండి అంది నవ్వుతూ. నాకు ఒక పక్క కోపం, ఒక పక్క చికాకు. ఈవిడ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కాదా? అత్తయ్య చేతే అన్ని పనులు చేయిస్తోందిగా. అయినా ఈవిడలాగా అందరూ వాళ్ళ పిల్లల్ని తల్లులపైన అత్తగారులపైన వదిలేస్తారనుకుంటోందా? ఇంట్లో ఉన్నంతసేపు ఎస్పెషల్లీ ఎవరైనా వస్తే ఈవిడ వెటకారం భరించలేకపోతున్నాను. రాత్రి రూమ్లో ఇక నా వల్ల కాలేదు. బర్స్ట్ అయిపోయాను. అర్జున్, మీ అక్క ధోరణి నా వల్ల కాదు. ప్లీజ్ ఆవిడతో ఏమన్నా చెప్పు. ఎవరి ముందంటే వాళ్ళ ముందు మొదలెట్టేస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అవమానంగా కూడా ఉంది అన్నాను. అర్జున్, అదేం కాదు, నువ్వు అపార్థం చేసుకోకు. అందరినీ ఆట పట్టించడం మా వేణికి ఎప్పుడూ అలవాటే. వదిలేయ్ అన్నాడు. నాకు ఫ్రస్ట్రేషన్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఆ రోజు సండే. చాలా రోజులైందని బ్యూటీ పార్లర్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. ముందే వేణిని అడిగా, తను రానంది. నాకు అన్నీ ముగిసిన తర్వాత ఇంటికొచ్చేటప్పటికి 12:30 అయింది. ఇంట్లో ఎవ్వరు లేరు. అందరూ లంచ్కి వెళ్ళారని పనమ్మాయి చెప్పింది. నాకోలాగా ఇన్సల్టింగ్గా అనిపించింది. కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. ముఖ్యంగా అర్జున్ మీద పిచ్చి కోపం వచ్చింది. పెళ్ళై ఇంకా 3 నెలలు కూడా కాలేదు. నేనేమనుకుంటానని కూడా వీళ్ళు ఫీల్ అవ్వలేదా? ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు ఎవరు. అట్లీస్ట్ ఒక మెసేజ్. దీని గురించి ఆలోచించడం ఎందుకు అనుకుని వెళ్ళి స్నానం చేసుకొచ్చి రిలాక్స్ అయ్యా. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా. తిని రిలాక్స్ అయ్యి టీవీ చూస్తున్నప్పుడు అందరూ వచ్చేశారు. వేణి గాబరాగా అందుకుంది. హేయ్, ఏంటి అప్పుడే వచ్చేసావా? ఫుల్ బాడీ ట్రీట్మెంట్ బుక్ చేసుకున్నానన్నావుగా. అట్లీస్ట్ 3 అవుతుంది అనుకున్నాను. నువ్వు ఇంకా ఎలాగూ భోజనానికి రావు కదా అని నేనే సడన్గా లంచ్ ప్లాన్ చేశా అంది. అనవసరమైన ఎక్స్ప్లెనేషన్. తప్పు చేసిన వారే ఇలా అడక్కపోయినా డీటెయిల్గా సంజాయిషి ఇస్తారు. అర్జున్ ఫేస్లో ఏదో ఫీలింగ్. వేణి హస్బెండ్ కూడా ఇబ్బందిగా ఫేస్ పెట్టాడు. నేను నవ్వేసి లోపలికి వెళ్ళి డైనింగ్ టేబుల్ పైన ఉన్న ఫుడ్ పార్సల్ బాక్సెస్ని అర్జున్ చూసినట్టున్నాడు. కాసేపు అయ్యాక అర్జున్ రూమ్లోకి వచ్చాడు. బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ తర్వాత ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్తానని వేణికి చెప్పావా అన్నాడు. నేను అసలు ఫుల్ బాడీ ట్రీట్మెంట్ అని కూడా వేణికి చెప్పలేదు అన్నాను. ఇంకేం మాట్లాడే ఓపిక లేక నేను అలసిపోయాను, పడుకుంటానని చెప్పి అటు తిరిగి పడుకున్నాను. వేణి మాటలతో గుచ్చుతూనే ఉంటుంది. ఒకలాగా బాధ పెట్టేలా ప్రవర్తిస్తుంది. నీ ఇంటెన్షన్స్ మంచిదే, కానీ ఏం చేయాలో ఎలా చేయాలో నీకు తెలియదు అంటుంది. లేదా అన్నీ సెన్సిటివ్గా తీసుకుంటావు, ఇలా అయితే కష్టం అనో. నేను ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా మాట్లాడతాను, మా ఇంట్లో అంతా ఇంతే అనో. ప్రతి ఒక్క మాట నన్ను గుచ్చేలా అంటుంది. ఈ మధ్య రోజు, నువ్వు 10 మందిలో పుట్టి పెరగలేదు కాబట్టి నీకు 10 మందితో ఎలా కలిసిమెలిసిపోవాలో తెలియదు సాన్వి అంది నవ్వుతూనే. ఎవరైనా తిరిగి అడిగితే అప్పుడే తన ప్రేమను ఎవరు అర్థం చేసుకోరని, తను చాలా ఫ్రెండ్లీ అని, అందరూ అపార్థం చేసుకుంటారని గ్యాస్ లైటింగ్ చేయడం మొదలు పెడుతుంది. ఓ రోజు వేణి ప్రవర్తనతో విసుగొచ్చి ఏదో అన్నానని చిన్న విషయాలను పెద్దవి చేస్తే ఇంట్లో రిలేషన్షిప్స్ డిస్టర్బ్ అవుతాయి సాన్వి అన్నాడు అర్జున్. నాకు చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత అర్జున్తో ఏమీ చెప్పడం మానేశాను. అర్జున్, ఇదే నా పుట్టింట్లో నా తమ్ముడు నిన్ను వేణిలాగా అస్తమానం ఏదో ఒకటి అంటూ ఉంటే, నేను మమ్మీ డాడీ గమ్మున చూసి చూడనట్టు పోతే నువ్వెలా ఫీల్ అవుతావు అని అడిగాను. అర్జున్ సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత అర్జున్తో ఏమీ చెప్పడం మానేశాను. పండగ వస్తోంది. అమ్మా నాన్న గుర్తొచ్చారు, తమ్ముడు గుర్తొచ్చాడు. ఊరు వెళ్దామనిపించింది. ఫెస్టివల్కి 1 వీక్ లీవ్ పెట్టాను. అర్జున్ మాత్రం లాస్ట్ 2 డేస్ అప్పుడు వస్తానన్నాడు. నేనేం ఆర్గ్యూ చేయలేదు, బయలుదేరేశాను. ఇంటికి వెళ్తూనే ఇంట్లో అందరూ నన్ను సెలబ్రిటీలా ట్రీట్ చేశారు. ఫ్రెండ్స్ని కలిసి కొంచెం రిలాక్స్ అయ్యాను. అమ్మ అంతా బాగుందా అక్కడ అని అడిగింది. ఏం చెప్పాలి, చెప్పుకునేంత పెద్ద కష్టమూ కాదు, అలా అని కంటిన్యూగా భరించేంత చిన్న విషయమూ కాదు. ఏమన్నా అంటే అందరూ నాకే నీతులు చెప్తారు. ఆడబడుచు పుట్టింటికి వస్తే నాకు ఒప్పలేదని అందరూ అనుకుంటారు అని నా నోరు మూసేస్తారు. అందుకే నేనేమీ చెప్పలేదు. అమ్మ ఫ్రెండ్, నాకు హై స్కూల్లో టీచర్ అయిన సునంద ఆంటీని కెఫేలో కలిశాను.
అమ్మతో చెప్పుకోలేనివన్నీ ఆంటీతో చెప్పుకున్నాను. కాసేపు మాట్లాడాక ఆంటీ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నారు. ప్రతి ఇంట్లోనూ పవర్ డైనమిక్స్ ఉంటాయి సాన్వి. ముఖ్యంగా పెళ్ళైన ఆడబడుచు ఎక్కువగా ఇంట్లో ఉంటే. ఎక్కడ వాళ్ళ డామినేషన్ తగ్గిపోతుందేమో అని పెత్తనం చేయాలనుకుంటారు. ఎమోషనల్గా రియాక్ట్ అయ్యావనుకో నువ్వే వీక్ అయిపోతావు. ప్రతిదానికి సమాధానం సంజాయిషి ఇచ్చావంటే నీ మాటలకు విలువ లేకుండా పోతుంది. ముఖ్యంగా అర్జున్ దగ్గర. అబ్జర్వ్ చెయ్యి, గమనించు, వారి ప్రవర్తనని అర్థం చేసుకో. కామ్గా ఉండు. 10 మాటలకు ఒక మాట స్ట్రాంగ్గా సమాధానం చెప్పు. సైలెంట్గా ఉండే వాళ్ళని ఓడించడం కష్టం అని గుర్తుపెట్టుకో అంది. ఆ మాటలే నాకు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. అర్జున్ వచ్చాడు. 2 రోజులు అందరూ అర్జున్ని చాలా ఎంటర్టైన్ చేశారు. తమ్ముడు అర్జున్ని సిటీలోని ఇంపార్టెంట్ ప్లేసెస్కంతా తీసుకెళ్లాడు. షాపింగ్కి వెళ్ళారు. హైదరాబాద్ వెళ్లే ముందు రోజు డాడీ అందరినీ డిన్నర్కి తీసుకెళ్లాడు. చాలా ఎంజాయ్ చేశాం. అర్జున్ గమనిస్తూనే ఉన్నాడు. రిటర్న్ వెళ్తున్నప్పుడు అన్నాడు, మీ ఫ్యామిలీ చాలా ప్లెజెంట్గా ఉంది అని. మేమేం మాట్లాడుకోలేదు, కానీ తన చేత్తో నా చేతిని పట్టుకుని ఫ్లైట్ అంతా అలానే ఉన్నాడు. ఇంట్లోకి ఎంటర్ అవుతుండగా అత్తయ్య పలకరించారు. బెంగళూరులో అందరూ బాగున్నారా సాన్వి అన్నారు. వేణి కూడా హాల్లోకి వచ్చింది. అప్పటికే అత్తయ్య గారి చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వచ్చినట్టున్నారు. అంతలోనే వేణి అందుకుంది. హాయ్, ఎలా ఉన్నావు? 5 days. పిల్లలు కూడా ఆంటీ ఎప్పుడు వస్తుందా అని అడుగుతున్నారు. నీకేమమ్మా ఎంచక్కా పుట్టింటికి చెక్కేశావు మమ్మల్ని వదిలేసి. పాపం కోడలు పండక్కి పాయసం చేస్తుందనుకుంది మా అమ్మ అంది పకాలన నవ్వుతూ వెకిలిగా. మీరు కూడా పుట్టింట్లోనే ఉన్నారుగా అక్క, మీకైతే ఎప్పుడూ పండగే. లక్కీ మీరు అని ఓ స్మైల్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయా. వెనక్కి కూడా తిరిగి చూడలేదు. అర్జున్ లోపలికొచ్చాడు. ఈసారి అతని ఫేస్లో స్మైల్, జోక్ విన్నవాడిలా. బయటైతే ఏం జరుగుతుందో నాకు తెలియదు. అప్పటినుంచి నేను కామ్గా ఉండడం అలవాటు చేసుకున్నాను. అందరితో కంపల్సరీగా మాట్లాడాలి అన్నట్టు కాకుండా అవసరం ఉంటేనే మాట్లాడుతున్నాను. బంధువులను పలకరిస్తున్నాను. వేణి మాటలకు రియాక్ట్ అవ్వడం అస్సలు మానేశాను. అసలు విననట్టు ఉండడం మొదలుపెట్టాను. 10 మాటలకు ఒక మాట సమాధానం ఇస్తాను. సంజాయిషి ఇవ్వను. నా అభిప్రాయం అది కాదు ఇది అనో, నా ఒపీనియన్ ఇది కాదు అది అనో అడిగేంత వరకు కూడా చెప్పను. అది అత్తయ్య మామయ్య అర్జున్ అయితే మాత్రమే. వేణి అయితే ఏమో తెలియదక్క, నాకన్నా మీకే అన్నీ బాగా తెలుసు అనేసి వెళ్ళిపోతున్నాను. ఒకప్పుడు నేను పడిన ఫ్రస్ట్రేషన్ కన్ఫ్యూషన్ ఇప్పుడు వేణిలో చూస్తున్నాను. రిలేటివ్స్ అందరూ నాతో బాగా కలిసిపోవడం మొదలుపెట్టారు. కొంత టైం గడిచింది. చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయికి నిశ్చితార్థం. బంధువులంతా వెళ్ళాం. ఫంక్షన్ అయ్యాక బంధువులంతా ఓ 20 members నైట్ చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసుకోవాలనుకున్నాం సరదాగా. వేణికి మామూలుగానే అందరి ముందు నన్ను ఆడుకోవడం అలవాటు. అందులోనూ ఈ మధ్య నా ప్రవర్తనతో మంచి ఫ్రస్ట్రేషన్లో ఉంది. జింక మీదకొచ్చే పులిలా మొదలెట్టింది. సాన్వి కాబోయే కొత్త కోడలు జాబ్ మానేస్తుందట. పైగా తనకి సంసార లక్షణాలు కూడా చాలా ఎక్కువట. కుకింగ్లో ఎక్స్పర్ట్ అట. ఇల్లంతా కూడా చక్కగా సర్దుతుందట డిజైనర్ లాగా. ఎంతైనా మా పిన్ని అదృష్టవంతురాలు. పాపం మా అమ్మే కొడుక్కు పెళ్లి చేసి 1 year అవుతున్నా ఇంకా వంటింట్లో ఒంటరిగా ఫైట్ చేస్తోంది పనులతో. ఎంత పని మమ్మీకి పాపం. అందరికీ పిన్ని లాంటి అదృష్టం ఉంటుందా మరి? కాబోయే పెళ్లి కూతుర్ని చూసి నేర్చుకో, తప్పులేదు కదా పిన్ని అంది తనేదో జోకేసినట్టు నవ్వుతూ. ఇక అందరి ముందు అవమానించి సంతోషపడే వేణికి అదే అందరి ముందు ఇవ్వాల్సిందిస్తే తప్ప తన దారిలోకి రాదని నాకు అర్థమైపోయింది. అవును వేణక్క, మీరు చెప్తోంది కరెక్ట్. చిన్నత్తయ్య అంత అదృష్టం మా అత్తయ్యకే కాదు, మీ అత్తయ్యకి కూడా లేదు. నేను అట్లీస్ట్ మా అత్తయ్య గారి కళ్ళ ముందు ఇంట్లోనేనైనా తిరుగుతున్నాను. కానీ మీ అత్తయ్యకి ఆ అదృష్టం కూడా లేదు. అత్తయ్య పాపం మనకే కాదు, నెక్స్ట్ జనరేషన్కి కూడా లంచ్ బాక్సులు కడుతోందిగా అన్నాను. నెక్స్ట్ జనరేషన్ అనే మాటను వత్తి పలికి. నేర్చుకోవడంలో తప్పులేదు వేణక్క. కాబోయే కోడల దగ్గర వంటే కాదు, మీ దగ్గర ఓపిగ్గా ఎలా ఉండాలో, మంచిగా ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకుంటాను అన్నాను. అలా అనేసి ఏదో పనున్న దానిలా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అత్తయ్య గారు అవాక్కయ్యారు. అందరూ నవ్వేశారు, అర్జున్తో సహా. వేణి మొహంలో కత్తి వేటుకి నెత్తురు చుక్క లేదు. మామయ్య ఫేస్లో ఫస్ట్ టైం చిన్న నవ్వు కనిపించింది. భోజనాల తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంట్లోకి ఎంటర్ అవుతూనే వేణి చెలరేగిపోయింది. అమ్మా, నీ కోడలు నన్ను అలా ఎగతాళి చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావే అంది. అత్తయ్య విసుగ్గా మొహం పెట్టింది. నువ్వు తనని ఎగతాళి చేస్తున్నప్పుడు కూడా ఇలానే చూస్తూ ఊరుకున్నాను కదే అంది. ఇలాంటి చిన్న విషయాలకు అలా రాద్ధాంతం చేయకు.
ఇంట్లో రిలేషన్షిప్స్ డిస్టర్బ్ అవుతాయి అన్నారు మామయ్య. వేణి నా వైపుకు తిరిగింది. అందరి ముందు నన్ను అంత అవమానం చేస్తావా? నేను నిన్నెంత ప్రేమగా చూస్తాను. నువ్వు మంచి జాబ్లో ఉన్నావని, చాలా తెలివైన దానివని అందరి దగ్గర నీ గురించి ఎంత గొప్పగా చెప్తాను. ఏదో తమ్ముడి భార్యవే కదా అని. నీ మనసులో నాపై ఇంత విషం పెట్టుకున్నావా సాన్వి అంది. ఏడవడం మొదలుపెట్టింది. విక్టిమ్ కార్డ్. ఇలాంటి వాళ్ళు అలానే ప్లే చేస్తారు. అక్క, ఒక విషయం చెప్పనా? రెస్పెక్ట్ అనేది రిలేషన్షిప్స్లో మన ప్రవర్తన, మంచితనం పట్టి వస్తుంది. నేను ఇంట్లోనే కాదు, మీతో కూడా అడ్జస్ట్ అవ్వాలని చాలా ట్రై చేశాను. కానీ నాకు మీరున్నప్పుడు బంధువుల ముందు రావడానికి కూడా భయపడేలా చేశారు. మీకే నా పరువు మర్యాద, నాకు లేవా? మీకు పుట్టింట్లో ఎక్కడ మీ ఆధిక్యత తగ్గిపోతుందేమోనని భయం. బంధువుల మధ్య మీ విలువ తగ్గిపోతుందని భయం. కానీ అందరం కలిసి ఉండాలని చెప్పిన మీరు నన్ను ఎప్పుడూ టార్గెట్ చేసి సంతోషించారు. నాకు లిమిట్స్ ఉంటాయిగా అక్క. ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ. మీ ప్రవర్తన మీపైనే యూస్ చేస్తే తప్ప నా బాధ మీకు అర్థం కాదని తెలుసుకొని అలా చేశాను. ఐఎమ్ సారీ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను. సారీ ఎందుకు? సిల్లీ విషయాలకంతా ఇలా అన్ని పెద్దవి చేసుకుంటే ఎలా వేణి? నువ్వు చిన్నపిల్లవు కాదుగా అన్నాడు అర్జున్ విసుక్కుంటూ. వేణి వాళ్ళ అమ్మా నాన్న వెంటనే వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ వేణి తీస్తున్న రాగాలు మా రూమ్ వరకు వినపడుతున్నాయి. ఆ తర్వాత వేణి పుట్టింటికి రావడం కొద్ది కొద్దిగా తగ్గించేసింది. వారంలో ఒక రోజు వస్తుంది, ఒక్కోసారి 2 రోజులు ఉంటుంది. కానీ ముందులా పిల్లలు ఇక్కడి నుంచే స్కూల్కి వెళ్ళడం, అన్నయ్య గారు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడం జరగట్లేదు. కొన్ని నెలల తర్వాత నాకు అర్జున్కి యుఎస్ నుంచి మంచి ఆఫర్ రావడంతో మేమిద్దరం యుఎస్కి వచ్చేసాం. ఇప్పుడు నేనే అందరికీ సలహాలు ఇస్తున్నాను. గెలవటం అంటే గొడవలో గెలవటం కాదు. సైలెన్స్కి మించిన ఆయుధం లేదు. సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలి అని. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.